ఉద్యోగ ఉపాధ్యాయులకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించే ఆలోచన లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టంలో కవర్ అవుతున్నారని పార్లమెంట్లో సోమవారం నాడు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నందున కేంద్రం ఓపీఎస్ నుంచి వైదొలిగినట్లు ఆమె చెప్పారు. ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ ఆధారిత స్కీమ్ 2004 జనవరి 1 నుంచి ఎన్పీఎస్ అమల్లోకి వచ్చింది. ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మరింత మెరుగుపరిచేందుకు ఎన్పీఎస్తో సవరణలు సూచించేందుకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. కమిటీ వాటాదారులతో జరిపిన చర్యల ఆధారంగా ఎన్పీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు అందించేందుకు ఎన్పీఎస్ కింద ఒక ఆప్షన్గా ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. యూపీఎస్ను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా 2025 జనవరి 24న తీసుకొచ్చింది. ఎన్పీఎస్ కింద యూపీఎస్ ఆప్షన్ తీసుకున్న ఉద్యోగులు సిసిఎస్ రూల్స్ 2021, సిసిఎస్ రూల్స్ 2023 కింద ప్రయోజనాలు పొందవచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు.